మేడంతో ఇప్పుడు 7వ వార్డులో ప్రచారం కొనసాగింది. ఏ విధంగా ఉంది, ఏమన్నది, సమస్యలు ఏం గుర్తించారని చెప్పండి మేడం. ఈ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రకారంగా ఇక్కడ ఈ రోజు 7వ వార్డు తిరగడం జరిగింది. ఇక్కడ 7వ వార్డులో మా కాంగ్రెస్ అభ్యర్థి చిలకర సురేందర్ గెలుచోవడం జరిగింది. సో ఇక్కడ ఏ వార్డుకు పోయినా సేమ్, అంటే అదేమి డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళకి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినా కానీ ఒక చాలా సైడ్ కాలువలు, మరి వాటరు, మళ్ళీ రోడ్లు, మరి ఇక్కడ ముఖ్యంగా ఈ 7th వార్డులో ఇల్లుది ఇంకా ఎక్కువ సమస్య ఉంది. ఎందుకంటే ఇది కొంచెము బిజినెస్ ఏరియా కాటాన వాళ్ళకి స్థలాలు లేవు కట్టుకోవడానికి. సో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ కావాలనేది చాలా పెద్ద డిమాండ్ ఉంది. వాళ్ళకి చెప్పాము, డబుల్ బెడ్రూమ్స్ కూడా తొందరలో వస్తాయి. మరి స్థలాలు ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్లో 2nd విడత వస్తుంది. సో దానికి కూడా అప్లై చేసుకోమని చెప్పాము. సురేందర్ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్. సో తప్పకుండా వాళ్ళకి ఏ నీడ్ ఉన్నా కానీ తనకి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే అవగాహన అయితే చాలా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ వార్డులో నుండి తను ఆల్రెడీ చాలా వరకు ప్రజల్లో ఉన్న మైకమైన మనిషి. సో ప్రజల్లో స్పందన చాలా ఉంది. సో అదేవిధంగా ఆయన కూడా నా దగ్గరికి టికెట్ కోసం వచ్చినప్పుడు నేను అడిగా, మరి ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నావు అని అంటే ఆయన ఒకటే చెప్పాడు, నా దగ్గర అయితే డబ్బు లేదు మేడం, నాకున్నదల్లా నా ప్రజలు, నా వార్డు ఓటర్సు, వాళ్ళే నా ఆస్తుల అంతస్తులు, మరి వాళ్ళే నా బలగం బలహీనం. సో అది నాకు నచ్చింది. ఎందుకంటే ప్రజల సేవ చేద్దామని ఆనాడు మేము ప్రజలను చూసే వచ్చినాం. మేము 2.5 సంవత్సరాల క్రితం. ఎందుకంటే అప్పుడు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదనేది. అప్పుడు ఓటర్స్ని చూసి, ప్రజలను చూసి, ప్రజలే మా బలగం మా బలం అని కూడా వచ్చినాం ప్రజలు. అదేవిధంగా తను కూడా ప్రజల్ని బలగం అని నమ్మిన వ్యక్తి. నాకు అది చాలా నచ్చింది. సో దాంతో ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు తప్పకుండా ఆయన గెలిపిస్తారు. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రజల్లో ఉన్న మనిషి. సో అది తప్పకుండా ఈ వార్డు కాంగ్రెస్ వార్డే. మేజర్గా ఈ 7వ వార్డులో సంబంధించి మేజర్ సమస్య ఏమని గుర్తించారు? ఇక్కడ ఎక్కువ ఇళ్ల సమస్య ఉంది, వాటర్ సమస్య, ఇళ్ల సమస్య ఇంకా ఎక్కువ ఉంది అన్ని వార్డులో కంటే. ఎండాకాలం వచ్చిందంటే వాటర్, ఎందుకంటే అంతకుముందు పైపులు వేసినప్పుడు కొన్ని ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇళ్ళు కూడా ఎక్కువ పెరిగింది. సో దానికి ఏంటంటే అంత స్పీడ్గా అందుకోవట్లేదు పైప్స్. సో తప్పకుండా అది మేజర్ వర్క్ అయితే చేయించాలి. మొన్ననే 9 కోట్లు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఆ 9 కోట్లలో కూడా కొంత ఫండ్ దీనికి కూడా ఈ వార్డుకు కూడా పెట్టించే బాధ్యత కూడా మాదే. ఎండాకాలం లోపల తప్పకుండా గెలిపించుకుంటే ఎండాకాలం లోపల వాళ్ళకి వాటర్ సమస్య కూడా లేకుండా చేసే బాధ్యత కూడా సురేందర్ తీసుకుంటారు. ఇక్కడ జీలకర్ర సురేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచినటువంటి వ్యక్తిగా పోటీ చేస్తా ఉన్నాడు. వాస్తవానికి ఈ యొక్క వార్డులో సురేందర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అత్యంత పేద ప్రజలకు, అత్యంత దమనీయమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నటువంటి ప్రజలందరికీ కూడా అందేటువంటి పథకాలు, రేషన్ కార్డును అయితేనేమి, లేకపోతే 500 రూపాయల గ్యాస్ బండ్ అయితేనేమి, ఉచిత విద్యుత్తును అయితేనేమి, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణాలు అయితేనేమి, ఈ రోజు మనం మార్పులు తెచ్చినటువంటి ఏదైతే భూభారతి ఇస్తా ఉన్నారో అదైతేనేమి, లేకపోతే రుణమాఫీ చేసినటువంటి విధానం కావచ్చు, లేకపోతే 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి విధానం కావచ్చు, లేకపోతే డ్రైనేజ్లు కావచ్చు, వాటిని బాగు చేస్తున్నటువంటి విధానం, ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ మనము అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడ అన్న విధంగా ఉన్నటువంటి లోపల ఇప్పటికే కూడా పగిలిపోయినటువంటి పైపు లైన్లు కావచ్చు, వీటంటే మరమ్మత్తు చేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు అందుకునే ఓడిపోయారు. ఇక్కడ 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం, 15 సంవత్సరాలు ఇచ్చిర్రు. వాస్తవానికి అవకాశం ఇచ్చి లాక్కున్నారు ఎందుకు ప్రజలు, వాస్తవానికి బుద్ధి చెప్పారు ఎందుకన్న విషయము ఈ రోజు ప్రజలందరూ గమనించారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కూడా గమనించారన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు చేత కాకనే ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని లాక్కున్నారు ప్రజలు. కాబట్టి చేత కాలేదని మీకు ప్రూఫ్ చేసి ఇచ్చి పడేసారు. కాబట్టి ఇవాళ చేతనైన వాళ్ళకు అవకాశం ఇస్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి దగ్గరుండి ఇవాళ సురేందర్ను కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తొర్రూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి 16 వార్డులను కావచ్చు, ఇవాళ అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ యొక్క చేతనంత సహాయమే కాకుండా చేతకు మించి సాయం చేసేటువంటి, మిక్కిలి సాయం చేసేటువంటి అవకాశం ఉన్నందున ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఏవైతే డ్రైనేజీలు ఉన్నాయో అవి బాగా అయితే, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య తీరుతా ఉంటది, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కట్టడం జరుగుతూ ఉంటది, ఇక్కడ ఉన్న పార్కులు అభివృద్ధి చెందుతా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి 50 నుంచి 100 పడకల ఆసుపత్రి మీకు వస్తుంది. ఆ విధంగా సేవ చేసినటువంటి నాయకురాలు దొరకడం మన అద్భుతమైనటువంటి మన యొక్క అదృష్టంగా భావించి మీరు అఖండ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తొర్రూరు మెజార్టీలో
ఏకఛత్రాధిపత్యంగా గెలిపించుకొని ఇక్కడ మేయర్ గా కూడా మనవాడే కొనసాగుతారని చెప్పేసి మీరు అందరూ ఆశీర్వదించాలని మనం చేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్.